నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండించిన వైసీపీ శ్రేణులు. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు తెలిపిన నాయకులు. జగన్ పై జరిగిన దాడి హేయమైన చర్య అంటూ మండిపడ్డ వైసీపీ కార్పొరేటర్లు. దాడి చేసిన వ్యక్తుల్ని త్వరగా పట్టుకొని శిక్షించాలని డిమాండ్. 22వ డివిజన్లో పర్యటించిన వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్. టీడీపీ దొంగ హామీలను ప్రజలు నమ్మవద్దని సూచన. చంద్రబాబు చెప్పిన విధంగా దాడి ప్లాను మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అమలు చేశారా అంటూ విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి ఆరోపించారు. సీఎం జగన్పై దాడిని నిరసిస్తూ విజయవాడలోని ఆమె కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సీఎం జగన్పై రాళ్లతో దాడి చేయమని గతంలో పలుమార్లు మాట్లాడిన సందర్భం ఉందని, అదేవిధంగా పక్కా ప్లాన్తో ఈ దాడి జరిగిందా అంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దాడి జరిగిన ముఖ్యమంత్రిపై టీడీపీ నేతలు సామాజిక మాధ్యమాలలో దారుణమైన వీడియోలు పెట్టి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్కు సీఎం జగన్ బస్సు యాత్ర గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పవన్ కళ్యాణ్ 2 రోజులు పాదయాత్ర చేసి 3వ రోజు జ్వరంతో ఇంట్లో నిద్రపోతున్నారని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న బోండా ఉమా ఈ దాడి పట్ల సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ అంతా ఈ దాడిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు పోలీస్ టీంలు రంగం సిద్ధం చేశాయన్నారు. సీఎం జగన్ వెల్లంపల్లి శ్రీనివాస్కి భద్రత పెంచాలని కోరారు. మొన్న 13వ తారీఖు జరిగినటువంటి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి ఘటనకి మేమందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు సెంట్రల్ నియోజకవర్గం అలాగే విజయవాడ నగరంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన జరగటం అనేటువంటిది కూడా మా సెంట్రల్ నియోజకవర్గం మొత్తం కూడా కార్యకర్తలందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. అలాగే ఏదైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది అంటే, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారే మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాళ్లతో కొట్టమనేటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి రోజు మనందరం కూడా చూసాం. ఇవాళ ఆయన ఇచ్చినటువంటి సంకేతాల ప్రకారమే తెలుగుదేశం అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బోండా ఉమా అనుచరులు కావచ్చు, వాళ్ళ పెట్టినటువంటి పక్కా ప్లాన్గానే ఈ ఘటన జరిగిందని మేమైతే నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఏదైతే సక్సెస్ అవుతుందనేటువంటి తరుణంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు, ప్రజా ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారు పొందుతూ ఉన్నారు అనేటువంటి దాని మీదే ఈ రాజకీయం అనేటువంటి జరుగుతూ ఉంది. నిజంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజ్యాంగం అందరికీ ఒక హక్కు ఇచ్చింది. సమాజంలో ఎవరైతే పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓటు హక్కు అడిగేటువంటి విధానంలో కానివ్వండి, వాళ్ళకి పనులు చేసే విధానంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి. నిజంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, గతంలో మీరు కూడా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు, ఇదే తీరు కనుక మీ మీద దాడి జరిగినట్లు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా బాధపడేవాళ్ళు. కానీ మీ వ్యవహార శైలి ఎలా ఉంది అంటే, మీరేమో పాపం ట్విట్టర్లో కానీ ఇంకొక వేదిక కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కుట్రకి తొందరగా ఆయన కోలుకోవాలని మాత్రం చెప్తారు. అలాగే ఏదైతే మీ అనుచరులు ఉన్నారో గతంలో మీతో క్యాబినెట్లో పనిచేసినటువంటి వాళ్ళందరితో కూడా మీరు రకరకాలుగా మాట్లాడిస్తూ ఉన్నారు. ఇది ఏంటి, తెలుగుదేశం వాళ్ళని ఎక్కడ నమ్మాలనేటువంటి ప్రశ్న ప్రజలందరికీ కూడా వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే మీ నాయకత్వంలో ఉన్నటువంటి మీ వాళ్ళే ఇలా మాట్లాడతారు. అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఈ కూటమి అసలు ప్రజలకి ఏం చేస్తానో మేము అడుగుతా ఉన్నాం. ప్రజలకి ఇది ఇస్తాము లేకపోతే ప్రజలకి ఇది చేస్తాము, ప్రజలు మా కూటమితో మంచి జరుగుతుంది అనేటువంటి సంకేతాలు ఎక్కడన్నా మీరు ఇచ్చారని అడుగుతా ఉన్నాం. వేదిక మీదకి ఎక్కితే చాలు జగన్మోహన్ రెడ్డి గారిని కిందకి దింపాలి, ఆ కుర్చీలో కూర్చోనివ్వకూడదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇంకో విషయాన్ని కూడా చాలా బాధేస్తూ ఉంది. నిజంగా కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, కావాలనే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే చేపించుకొని మళ్ళీ తెలుగుదేశం మీద బుర్ర చల్లాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే, ఈ మాటకి నిజంగా ప్రజల్లో కూడా అంటే మనిషిలో కూడా వ్యక్తిత్వం అన్నీ ఉన్నాయా లేవనేటువంటి ఆలోచన వస్తూ ఉంది. దాడి చేయించుకోవాల్సినటువంటి కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ప్రజలు వెల్లువలై పారుతూ ఉన్నారు. నిజంగా ఏదైతే మన వారధి మీద దగ్గర నుంచి ఆయన బస్సు యాత్ర ఉందో ఆ బస్సు యాత్ర అన్ని కిలోమీటర్లలో కూడా ఎక్కడా కూడా పలచబడినటువంటి వైనం మనం చూడలా.
ఇదే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా ఇప్పుడు 15 రోజులు బస్సు యాత్ర 14 రోజులు బస్సు యాత్ర జరిగింది. ఎక్కడా కూడా ప్రజలు లేరు అనేటువంటిది ఎక్కడా కూడా మనకు కనిపించలా. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పాదయాత్ర, లేకపోతే పాదయాత్రలో ప్రజలకు నేను చెప్పాలి చేయాలి ఇంకా ఎన్నో హామీలు ఇవ్వాలనేటువంటిది తపనతో ఆయన పనిచేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ కూటమిలన్నీ కలిసి దింపాలని చూస్తూ ఉన్నారు. నిజంగా దింపాలి అంటే ప్రజలు ఆలోచించాలా, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయట్లేని ప్రజలు ఆలోచించాలా. కానీ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. 22వ డివిజన్లో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం సొంతమని తెలియజేశారు. గతంలో టీడీపీ ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. టీడీపీ నేతలు చేసిన మోసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. పేదలకు అండగా ఉండే జగన్కి మద్దతుగా ఉండాలని ఆయన సూచించారు. ఈరోజు 22వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ కొండారెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా ఈరోజు బ్రహ్మరాంపురం ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఎంతో సంతోషం, ఎందుకంటే దాదాపుగా ఈ డివిజన్ మేము 4 సార్లు ప్రతి గడప తొక్కాం. అదేవిధంగా కొండారెడ్డి గారు నిరంతరం ఈ ప్రాంతంలో ప్రజానీకానికి కావాల్సిన సహాయ కార్యక్రమాలు గారు చేసి ఈరోజు ప్రతి ఒక్కరి గారు కలుసుకోవటం, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ గారికి ఈ ప్రాంతంలో ప్రజానీకానికి అండగా ఉండటం, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి అందిస్తమే కాకుండా మరీ ముఖ్యంగా 70 సంవత్సరాల కళ ఏదైతే ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు మాకు కావాలి అని చెప్పని ఎన్నో పోరాటాలు, ఎన్నో విన్నపాలు ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గర, ఎంతోమంది రాజకీయ పార్టీల దగ్గర అందిస్తే ఏ నాయకుడు ఏ పార్టీ గారు పట్టించుకోవాలి. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ఆయన దగ్గరికి వెళ్ళి మీ అందరం గారు రిక్వెస్ట్ చేయగానే ఈరోజు బ్రహ్మరాంపురం ప్రాంతంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసి జీవో అందించిన నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా చెప్పుతున్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినాయి. కాబట్టి ఈరోజు ఇంటింటికి వెళ్తే గారా ప్రతి ఒక్కరి గారు మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి ఆశీర్వదించి ఎంతోమంది వృద్ధులు కళ్ళంటూ నీళ్ళు పెట్టుకుని జగన్ బాబు ఎలా ఉన్నారు అని చెప్పని అడిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. ఇంత మంచి సహకారం కానివ్వండి, ఇంత మంచి ఆదరణ కానివ్వండి, ఇంత అభిమానం కానివ్వండి ఈరోజు విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే చూసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం కార్యక్రమం చేస్తాం, హత్యాయత్నం పాల్పడతాం. దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు నిన్న విజయవాడ నగరంలో వేలాదిగా లక్షలాదిగా ప్రజానికం తరలి వచ్చి
జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, ఎవరైతే మాకు సంక్షేమ కార్యక్రమాలు చేశారో, ఎవరైతే మాకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ఎవరైతే మాకు ఇళ్ళ పట్టాలు అందించారో ఆ నాయకుడికి మేము మద్దతుగా ఉండాలని చెప్పని ఈరోజు కనకదుర్గమ్మ వారధి దగ్గర నుంచి విజయవాడ నగరం చివరిది దాకా, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అయితే ప్రతి ఒక్కరి గారు బయటకు వచ్చి డాబాల పైన డాబాలు ఇంట్లో ప్రతి ఒక్కరి గారు బయటికి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, మాకు మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు వస్తే చూసి ఓర్చుకోలేక ఇబ్బంది పడి ఏరుపు కొట్టి రాజకీయాలు, సిగ్గుమాలిన రాజకీయాలను తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఒక ఆధ్వర్యంలోనే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది. ఈరోజు ఎందుకంటే కొంచెం నుదుటి మీద తగిలింది, ఏ పైన తగిలినా లేకపోతే కింద తగిలితే కందుపోయేది, పైన తగిలితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణానికి ఇబ్బంది అయ్యే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు మీకు నిజంగా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే చీకట్లో రాజకీయాలు కాదు, నిజంగా మీకు గనక బుద్ధి ఉంటే ఈరోజు రండి, ఎన్నికలు వస్తున్నాయి, మీ బలం ఏంటో మీ సత్తా ఏంటో తేల్చుకోండి. అంతేగాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మానసికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పని, లేకపోతే ఇలాంటి దారులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారైనా ఆగుతారని చెప్పని ఒక భ్రమలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ ఒక్క విషయం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఈ సంఘటన వెనకమాల ఉన్నారో, పైన ఉన్న చంద్రబాబు నాయుడు కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి, అదేవిధంగా కింద ఉన్న ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే ఈ నగరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే కారకులు ఉన్నారో తప్పకుండా ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసాం. ఈరోజు తూర్పు నియోజకవర్గం ఎన్నికల ప్రచార భాగంగా మన 22వ డివిజన్లో మన స్వర్గపూర్ రోడ్ నుంచి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, మాకు అవినాశను చూడగల ఉత్సాహంతో ఎప్పుడు ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. ఈ డివిజన్లో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళు తెలుపుతున్నారు. మరి ఈ డివిజన్లో దాదాపు గత 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి అటు ఇటుగా ఒక కాలం మిగిలిపోయిన వాళ్ళకి ఇళ్ల పట్టాల సమస్య, అది జగన్మోహన్ రెడ్డి గారు మరియు దేవినేని అవినాష్ అన్న ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు జీవో తీసుకురావడం అయింది. దీనికి వాళ్ళందరూ ఎల్లవేళ్ళ రుణపడి ఉంటామని అవినాష్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అదేవిధంగా డివిజన్లో మేము దాదాపు 12 కోట్లతో డివిజన్ అభివృద్ధి చేశాము. డివిజన్లో దాదాపు అన్ని వర్కులు కూడా అయిపోయినాయి. అదేవిధంగా ఇప్పుడు రానున్న వాళ్ళ ఎన్నికల్లో అవినాష్ అన్నకి ఓటు వేసి బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉన్నారు. సీఎం జగన్ పై పక్కాగా దాడి జరిగిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని 63వ డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ గణేష్ మండిపడ్డారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పోటెత్తుతున్న జనాలను చూసి ప్రతిపక్షాలకు గుండెలు జారిపోతున్నాయని అన్నారు. సీఎం జగన్ పై రాళ్ల దాడి చేయడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై జరిగిన రాయి దాడిని ఖండిస్తూ 63వ డివిజన్లో కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ గణేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్ పార్టీ కార్యాలయం వద్ద రోడ్డుపై తమ నిరసన తెలియజేసి ర్యాలీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్ పై జరిగిన దాడిని ప్రధాని మోదీ దగ్గర నుండి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఖండిస్తుంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. భద్రతా వైఫల్యం అంటూ చంద్రబాబు మాట్లాడడం దారుణమని, అతను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోంమంత్రి మాధవారెడ్డిని బాంబులతో కాల్చినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. శత్రువైనా బాధలో ఉన్నప్పుడు ఓదార్చాలి, కానీ నోటికి వచ్చింది మాట్లాడడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్కు సిగ్గు శరం లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సరికాదని హెచ్చరించారు. జగన్కి దక్కుతున్న ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో మరి బస్సు యాత్ర మన జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలు చేయడం జరిగింది. మరి జనాలను చూసి వారవలేక మరి పచ్చమూట, ఈ పచ్చమంద, ఈ పచ్చ మీడియా అందరూ కలిసి ఈరోజు బస్సు యాత్రలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాలేసి కొట్టారు. మరి ముందు ముందు ఇలాంటి ఇంకా జరిగితే మేమందరం కూడా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి మీరు ఇది గుర్తుపెట్టుకొని 2024లో ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. మరి మా సెంట్రల్ నియోజకవర్గంలో మన వెల్లంపల్లి సీనన్న కూడా ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడం కూడా మంచి మెజార్టీతో గెలవడం ఖాయం. ఇవన్నీ చూసి వారం లేక ఈ పచ్చ మీడియా మరి బాండవమ్మ ఈ రౌడీయిజాన్ని మరి ప్లాన్గా మంచి పకడ్బందీగా పెట్టి మరి ఈ జనాధారణ చూసి
ఓర్వలేక చేసిన ఈ పనులు మరి ముందు ముందు కూడా మా మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాము. మేము ఎల్లంపల్లి సీనాన్నకి మరి మా జగన్మోహన్ రెడ్డి గారికి మరి మా దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి మేము కోరుకుంటూ నమస్కారం. అలాగే మా పార్టీ నాయకులకి, వచ్చిన మహిళా కార్యకర్తలకి, నాయకురాలకి అందరూ కూడా నమస్కారం. మేమంతా సిద్ధమనే బస్సు యాత్రతో రాష్ట్రం మొత్తం కూడా దిగ్విజయంగా భారీ జనసందోహం మధ్య ఉప్పొంగిన సముద్రం కెరటాల్లాగా మరి బస్సు యాత్ర జరుగుతుంటే వారవలేక విజయవాడ సిటీలోకి వచ్చేటప్పటికి సందుగొందుల్లోంచి రాళ్లతో దాడి చేసిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తుంటే మరి ఒక ప్రధానమంత్రి గారు ఖండించారు, అలాగే మరి పక్కనున్న రాష్ట్రం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఖండించారు, అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ గారు ఖండించారు. వాళ్ళందరికీ ఒక నీతి నియమం పద్ధతి ఉంది కాబట్టి వాళ్ళు ఖండించారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు ఏమన్నాడో తెలుసా? మరి చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ మరి గజనీలాగా నటిస్తున్నారో తెలీదు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇది భద్రతా వైఫల్యం, ముఖ్యమంత్రి డీజీపీ ఏం చేస్తున్నారు మమ్మల్ని అంటానికి మీరు అని అంటున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, భద్రతా వైఫల్యాల గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2003లో తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాంబులు పెట్టి పేల్చారు మిమ్మల్ని, అది మర్చిపోయారా అని అడుగుతున్నాం. అలాగే మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే మీ హోంమంత్రి ఎలిమినేటి మాధవ్ రెడ్డి గారిని బాంబులతో చంపేశారు, అది మర్చిపోయారా? అంటే అప్పుడు మీరు చేతకాని ముఖ్యమంత్రి అని ఒప్పుకున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గారు. ఈయనంటాడు పవన్ కళ్యాణ్ గారు, మరి సిగ్గు శరం లజ్జ ఉందో లేదో తెలియదు కానీ ఒక మనిషికి ఏదైనా జరిగితే శత్రువును అయినా కూడా మనం ఒక మాట ఖండించి విచారం వ్యక్తం చేస్తాం, ఇలాంటి దాన్ని ఖండిస్తాం. ఈయన అంటాడు ఇవన్నీ నాన్న పులి కథలు చెప్తాను అంటాడు ఈయన. అయ్యా నువ్వు కరెక్ట్గా సంవత్సరం క్రితం ఏమని అన్నావు? నువ్వు నన్ను రెక్కి నిర్వహిస్తున్నారు, మా పార్టీ చుట్టూ నన్ను వేసేస్తానికి అన్నావు. ఏది కార్పొరేషన్ ఎలక్షన్ టైంలో, మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్ టైంలో. మరి నిన్న కాక మొన్న పెట్టాపురంలో నా వెనక బ్లేడ్ బ్యాచ్ తిరుగుతున్నావు. నీకులాగా సోది మాటలు చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు. జాడి జరిగిన విషయం పక్కా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ చూసినవి, ప్రజలందరూ గమనించారు. దానికి ఆయనేమి మీకులాగా ఇళ్లలో పారిపోయి జ్వరానికి పారిపోయే రకం కాదు, నటించే రకం కాదు. ఆయన మళ్ళీ ఒకరోజు రెస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ మేము సిద్ధం అని బయలుదేరాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జరిగిన దాని గురించి విచారం చేసే హక్కు, ఆ అధికారం మాకు ఎట్లాగుంది. మీరు మా మీద విచారం వెలిపించవసరం లేదు, మాకు మీరేమి గ్రీటింగ్స్ బాధలో చెప్పవసరం లేదు. కానీ ఒక మానవతావాదిగా పద్ధతి నేర్చుకోండి, అంతేగాని మా మహిళలకి, మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకు ఉన్న ఓర్పుని దయచేసి చెడగొట్టొద్దు. మా యొక్క కోపాన్ని, ఆగ్రహాలను చూడొద్దు అని మీ అందరికీ తెలియజేస్తూ మున్ముందు కూడా నేర్చుకోండి. ఒక మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఓదార్చడం. మన రాజకీయాల పార్టీలు వేరే, నేనే విమర్శిస్తాను, నువ్వు చేసే పనులు మేమైనా చేస్తుంటే నువ్వు మెరుస్తావు. కానీ ఒక మనిషి కష్టాలు ఉన్నప్పుడు శత్రువు నిన్న ఓదార్చే గుణం నేర్చుకొని ముందు జనాల్లోకి వెళ్ళు. మీ బతికేంటో జనాలు రేపు పొద్దున 2024 ఇంకా 4 రోజులే ఉన్నాయి ఎలక్షన్లో. 4 రోజుల తర్వాత మీ బతికేంటో ప్రజలు చూపిస్తానని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మహిళలకు తన ట్రస్ట్ తరపున స్వయం ఉపాధి కింద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి తెలిపారు. అన్ని వర్గాల ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్ 4 స్తంభాల సెంటర్ కొండ ప్రాంతాలలో ఎన్డీఏ కూటమి బీజేపీ బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సృజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డప్పు నృత్యాలతో వందలాది మంది మహిళలతో ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. కొండ ప్రాంతంలో నాగేంద్ర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అడుగడుగున సృజనా చౌదరికి హారతులతో నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందనతో పాటు మంచి ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. కొండ ప్రాంతాలలో త్రాగునీరు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ఇళ్ల పట్టాల సమస్యను కూడా పూర్తిగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. 44వ డివిజన్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న డివిజన్లో అన్ని ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రస్తుతానికైతే
టెంపుల్కి వెళ్ళి వచ్చాను. ఇక్కడి నుంచి ఇప్పుడే పాదయాత్ర మొదలైంది. ప్రజలు మాత్రం చాలా సంతోషంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ జీవన ప్రమాణాలు మాత్రం చాలా అడుగంటిపోయి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనేది ప్రతి నిమిషం నాకు మదిలో ఉంది. దాన్ని ప్రజల దగ్గర నుంచి ఇంకా వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కొని పశ్చిమ నియోజకవర్గం ఈ 44వ డివిజన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద అవగాహన చేసుకొని రేపటి నుంచి ప్రణాళిక తయారు చేస్తాం. సమస్యలు అయితే వర్ణాతీతం, అన్ని సమస్యలు ఉన్నాయి. అవి రేపొద్దున అంతా అయిపోయి సక్రమంగా భగవంతుడి దయతో గెలిచి ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పాటైతే గ్యారంటీగా అవుతుంది. అక్కడ ఢిల్లీలో ఎన్డీఏ వస్తుంది, ఇక్కడ కూడా ఎన్డీఏ వస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసి పశ్చిమ నియోజకవర్గానికి కావాల్సినవి అన్నీ కూడా సాధ్యాసాధ్యాలు ఒకసారి చూసి అన్నీ కూడా ప్రయత్న లోపం లేకుండా ప్రతి ఒక్కటి చేసి వీళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా నేను పనిచేస్తాను. 34వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాసరావు గారు, అట్లాగే క్లస్టర్ ఇన్ఛార్జి గణేష్ గారి నేతృత్వంలో ఇవాళ తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి గారు గత అనేక రోజుల్లో కొండ ప్రాంతాల్లో కానీ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలు. ముఖ్యంగా చౌదరి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఈరోజు కొండ ప్రాంతాలు పర్యటిస్తూ వారి మనోవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఈ కొండ ప్రాంతాల ప్రజల జీవన పరిణామాలు మెరుగుపడలేదనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజా జీవితంలోకి పశ్చిమ నియోజకవర్గం ఆయన ఎన్నుకున్న ప్రధాన కారణం ఇక్కడ అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, పేద వర్గాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళకి సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారి వాళ్ళ ప్రజల మధ్యకి రావడం జరిగింది. ఒక రాష్ట్ర సీఎం మీద దాడి చేయడం చాలా బాధాకరమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో పలకడం చాలా దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, ఆ దేవుని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్లో గడప గడప కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ బంకా విజయమ్మ సారథ్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ డివిజన్లో కొండ ప్రాంతంలో ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నకు ముఖ్యమంత్రిగాను శాసనసభ్యుడిగా షేక్ ఆసిఫ్ను గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగనన్న చేస్తున్న ఈ యుద్ధంలో ఆసిఫ్ సిద్ధంగా ఉన్నారని, ప్రజలందరూ ఆశీస్సులు కావాలని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో 175కి 175 స్థానాలు వైసీపీ పార్టీ కైవసం చేస్తుందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో హ్యాట్రిక్ దిశగా వైసీపీ జెండా ఎగరవేసి పశ్చిమ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి బహుమతిగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50 డివిజన్ బంకా విజయమ్మ గారు, అలాగే ఇన్ఛార్జ్ అయిన బంకా విజయమ్మ గారు, అలాగా చాముండి గారు, అలాగే ఇక్కడ స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, అలాగే చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులతో కలిసి ఇక్కడ గడప గడప కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తున్నాం. తప్పకుండా మేము జగనన్నకు తోడుగా ఉంటాం. జగనన్న మాకు అనేక పథకాలు ఇస్తున్నారు. మా ఇంట్లో అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, ఆసరా వచ్చింది. అలాగే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముందుకెళ్తున్న జగనన్నకి మేమందరూ తోడుగా ఉంటామని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి హారతులు పలికి మాకు చెప్తున్నారు. మంచి స్పందన వస్తుంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్తున్నారు. మరి ఈరోజు జగనన్న ఇన్ని పథకాలు ఇస్తూ, ఇంత సంక్షేమం చేస్తూ ముందుకెళ్తూ ప్రజల మధ్యలో ఉంటూ ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం, అనేక వసతులు కల్పించి జగనన్న ముందుకెళ్తుంటే ఆయనకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక కొంతమంది దుండగులు కావాలని చెప్పేసి దుష్ట ప్రచారం చేసి ఆయన మీద హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసి సభల్లో కార్యకర్తలను ఉద్దేశించి రాళ్ల దాడి చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అని చెప్పేసి చెప్పడం జరిగింది. నారా లోకేష్ చెప్తాడు, నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, ఆ ఎర్ర బుక్లో మొత్తం రాసుకుంటున్నాను నేను,
ఒక్కొక్కడికి కంట్రాయర్ల మీద ఊరేగిస్తాను అని చెప్పేసి ఒక పద్ధతి లేకుండా నారా లోకేష్ మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ చెప్తాడు ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా రే జగన్ నిన్ను పాతాళానికి తొక్కేస్తానని చెప్తున్నాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదర అభిమానం చూసి ఓర్వలేక, ఆయన ఇస్తున్న ప్రజలకి సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక, ప్రజల్ని ఎవరైతే అర్హులు ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్ల పట్టాలు ఇవ్వడం చూసి ఓర్వలేక, ఎక్కడైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారనే ఒక భయంతో ఆయన మీద హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కూడా ఆ గాయం అవడం జరిగింది. మరి ఏమని అనుకుంటున్నారు వాళ్ళు? ఈ యొక్క లాండ్ ఆర్డర్ని ఉల్లంఘించి కావాలని చెప్పి సభలు పెట్టి వాళ్ళ సభలకి జనాలు రావట్లేదు. జగనన్న ఎక్కడ చిన్న మీటింగ్ పెట్టినా సరే జనాలు జనసముద్రంలాగా వచ్చి ఆయనకి హారతులు పలుకుతున్నారు, జయజయలు పలుకుతున్నారు. సిద్ధం సభలు చూడండి. అలాగే నిన్న బస్సు యాత్రలో కావాలని చెప్పేసి ఆటంకాలు కలిగించి నానా హైరానా చేసి, ఎక్కడైతే ఘటన జరిగిందో దాని కొద్ది దూరంలోనే బోండామ్మ ఆఫీస్ ఉంది. కావాలని పథకం ప్రకారమే ఈ యొక్క పథకాన్ని ముందుగానే రచించి వాళ్ళు ఈ యొక్క దాడికి పాల్పడడం జరిగింది. ఈరోజు 50వ డివిజన్లోని బంకా విజయ గారి ఆధ్వర్యంలోని షేక్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థి ఆసిఫ్ గారితో ప్రతి గడప గడపకి వెళ్ళి ఓట్లను అభ్యర్థించడం జరిగింది. ప్రజలు కోరుకునేది ఏంటంటే మాకు స్థానికంగా ఉండే నాయకులే కావాలి, మాకు ఏదైనా సమస్య వస్తే నాయకులు మా దగ్గరికి రావాలి, మేము నాయకుల దగ్గరికి వెళ్ళాలి, స్థానికంగా ఉండే నాయకులు కావాలని కోరుకోవడం జరుగుతుంది. ఆసిఫ్ అన్న స్థానికులు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఢిల్లీకే వెళ్ళాలి, ప్రజలకు ఏమైనా సమస్య వస్తే మళ్ళీ మేము ఢిల్లీ వెళ్ళి ఎలా చెప్పుకోగలమని ప్రజలే ఆసిఫ్ అన్న మా బిడ్డ, ఆసిఫ్ గారు మా మనిషి, మేము ఆసిఫ్ అన్నని గెలిపించుకుంటామని ప్రజలే తెలియజేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం మరొకసారి వైఎస్ఆర్సీపీ అడ్డా కాబోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 57వ డివిజన్లో గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది. గత ప్రభుత్వం కన్నా ఈ వైఎస్ఆర్సీపీ మన జగనన్న వచ్చిన కాంచి మన 50వ డివిజన్లో డ్రైన్లు కానీ పిచ్చింగ్లు కానీ రోడ్లు కానీ ఎంతో అభివృద్ధి అయ్యింది. అలాగే ప్రతి గడప గడపకి సంక్షేమ పథకాలు ఎన్నో వచ్చాయి. అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే జగనన్న పాలనలో కాబట్టి మేము ఇలా ఉన్నాము అని అక్కచెల్లెమ్మలు చెప్పడం జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడ గెలుస్తారా అని వీళ్ళకి టీడీపీకే కానీ బీజేపీకే కానీ ప్రతి ఒక్కరికి భయం పుట్టింది. భయం పుట్టి ఏం చేయాలని అర్థం కాక మన జగనన్నని ఇలాగా హత్యా ప్రయత్నం చేయడం కూడా జరిగింది. సీఎం జగన్ను అంతమొందించాలన్న కుట్రతోనే ప్రతిపక్ష కూటమి దాడులకు పాల్పడ్డాయని కార్పొరేటర్ బాలి గోవింద్ వ్యాఖ్యానించారు. అమ్మవారి దయతో ఆయన చిన్న గాయంతో తప్పించుకున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరికావని ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలన్నారు. సీఎం జగన్పై దాడి చేయడాన్ని ఖండిస్తూ 36వ డివిజన్ వైకాపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ధర్నాలో 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయడమే సీఎం జగన్ చేసిన తప్ప అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల మేలు కోసం పనిచేసే ముఖ్యమంత్రిపై దాడి చేయడం గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఇలాంటి చర్యలను పూనుకోవడం బాధాకరమన్నారు. సీఎం జగన్ను చంపేద్దామన్న కుట్రతోనే దాడి చేశారని, అమ్మవారి దయతో ఆయన చిన్న గాయంతో తప్పించుకున్నారని అన్నారు. ఈ దాడిలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లపై విమర్శలు చేసిన చంద్రబాబు మళ్ళీ వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పడం సీఎం జగన్ చేస్తున్న మంచి కార్యక్రమంగా భావించారని అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు ఖాయమని ఇలాంటి దాడులకు పూనుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నగర అధ్యక్షులు జన్నెలగడ్డ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 36వ డివిజన్లో వైసీపీ కార్పొరేటర్ ఆఫీస్ ముందు ఈ రోజున నిన్న జరిగిన కార్యక్రమంలో ఏదైతే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దాడికి ఖండిస్తూ ఈ రోజున నిరసన తెలుపుతున్నాం. కేవలం ప్రజలకి మంచి చేయడం తప్ప అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు సీఎం గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఒక దేవుడి కంటే ఎక్కువగా చూసుకునే వ్యక్తి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఉన్నారు అంటే, వాళ్ళని కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద అతన్ని చంపాలని ఎందుకు ఆలోచన వచ్చిందనేది ఎవరికీ అర్థం కావట్లా. అదే రాయి ఇక్కడ కాకుండా ఇక్కడ తగిలితే మనిషి స్పాట్లో చచ్చిపోయేవాడు.
అలాంటిది అలాగే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా ఎందుకు చంపాలనేది కూడా అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ఒక్కరి మీద కూడా మీరు ఈ విధంగా ఏదైనా ఉంది అనుకుంటే మాట్లాడుకోవాలి, లేకపోతే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ మేము ఆయన కంటే ఇంకెక్కువ మంచి చేస్తామని చెప్పి చెప్పుకోవాలి. అంతేగాని దొంగతాటుగా కరెంటులు తీసేసినప్పుడు క్యాట్బాల్తో కొట్టేసి చంపేద్దాం అనే ప్లాన్ చాలా పకడ్బందీగా చేశారు. అదృష్టం బాగుండి అమ్మవారు నిజంగా ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ సీఎం గారికి కానీ కాపాడడం చాలా అదృష్టకరమైన ఇష్యూ. ఎందుకంటే ఈరోజు జగన్ గారికి ఏమాత్రం ఆయన ప్రాణానికి ఏదైనా నష్టపడితే ప్రపంచం మొత్తం కూడా తలకిలో అయిపోయేది. ముందు బడుగు బలహీన వర్గాలకి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా గుండెలు ఆగిపోయాయి. ఇలాంటి తప్పుడు ఆలోచన చేసుకోవడం చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రతిపక్షం గూండాలు కూడా ఈ విధంగా ఈ ఆటకాయితనంగా మనం అనుకున్నా కాదు, పక్కా ప్లాన్డ్గా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పక్కా ప్లాన్డ్గా చంపేద్దామనే ప్లాన్తోనే చేశారు. కాకపోతే అమ్మవారి సాక్షి కాపాడి కొద్ది పక్క తగ్గడం వల్ల చాలా అదృష్టకరం. అలాగే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి, ఎందుకంటే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎక్కడ గెలుస్తారో, ఎక్కడ చూసినా బస్సు యాత్ర చూసినా, ఇటు చూసినా, ఎక్కడ చూసినా చెప్పలేని విధంగా ఈ రోజున జన సంచలనం వస్తుంది. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మాకు మంచి జరిగింది, అందుకోసం మేము వచ్చామని చెప్పి చాలా ఫ్రీగా చెప్పి వచ్చిన జనాభాని ఆపుకోలేక, అడ్డం పడలేక, ఎలా చేయాలో అర్థం కాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తేనే కానీ మనం ప్రతిపక్షంలో ఉండి అధికారంలో పార్టీలో రాలేం అనే దురాలోచనతో ఈ డిసిషన్ తీసుకుంటున్నారు. చాలా తప్పు ఇది. ఎందుకంటే ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి ఎవరైనా మంచి చేసే సీఎం ఎవరు ఉన్నారంటే ప్రపంచం మొత్తం కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై చేసిన దాడిని 32వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు గుండె సుందర్ పాల్ తీవ్రంగా ఖండించారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై జరిగిన దాడిని ఖండిస్తూ 32వ డివిజన్ వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు గుండె సుందర్ పాల్ మాట్లాడుతూ పేదలు ముఖ్యమంత్రి జగన్ పక్షాన ఉన్నారన్న కారణంతో కుట్రలు పన్ని దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే దాడులకు పాల్పడ్డారని అన్నారు. మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని, అదే కోవలో జగన్పై దాడికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సిగ్గుమాలిన పనులు మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు మంచి నటుడని, ఆయనకు భాస్కర్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎన్నికల అధికారులు వెంటనే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేము దాడులు చేస్తే చంద్రబాబు రాష్ట్రంలో తిరుగుతారా అని ప్రశ్నించారు. మా ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద దాడి జరగటం చాలా అమానుష్యం. వీళ్ళు పేదలు అందరూ జగన్ పక్షాన ఉన్నారని చెప్పి ఓరవలేక అన్ని పార్టీలు కలిసి ఊగుమ్మడిగా కలిసిన ఏమి చేయలేక చేతగాని తనంగా ఈ రోజుని కుట్రలు పన్ని మా ముఖ్యమంత్రి వర్యులైనట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే మా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద దాడి జరిపించడానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తి ఖండిస్తున్నాం. ప్రభుత్వం మాదైనప్పటికి కూడా ఈ దౌర్జన్యకాండలు ఎలాగైనా ఇంకేం చేయలేక ఏదైనా హతమార్చాలని చెప్పేసి పన్నాగాలు పన్నుతూ వాళ్ళు విచ్చలవిడిగా చేస్తున్నారు. మేము ఎలాంటి జగన్మోహన్ రెడ్డి గారు సామరస్యంగా వెళ్ళాలా, మంచితనంగా ఉండాలని చెప్పి మాకు నేర్పించారు తప్ప ఇలాంటి కుట్రలు నీకు ఫస్ట్ నుంచి యథబుద్ధి ఉంది. చంద్రబాబు నాయుడికి మావన్ చంపి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కునే స్థితి నీది ఉంది. అదే స్థితి మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఓర్చుకోలేనితనం, ఓరలేనితనం నీకు ఉంది. అది పూర్తిగా మానుకుంటే చాలా మంచిది. ఈ రోజున పవన్ కళ్యాణ్ కానీ, అలాగే చంద్రబాబు నాయుడు, అలాగే బీజేపీ ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ఈ రోజుని ఒక్కడి మీద వస్తున్నారంటే చాలా సిగ్గుచేటు. ఇలాంటి సిగ్గుమాలిన పనులు మానుకుంటే మీకు మంచిది, అలాగే మీ పార్టీ శ్రేణులకు కూడా మంచిది. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, ఈసారి చూసేది ఉండదు, చేసి చూపిస్తామని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అలిపిరిలో జరిగింది ఒక సంఘటన 2004లో చంద్రబాబు నాయుడు నటించావు. అసలు ఈ రోజున ఎవరికల్లా ఆడెవడో బ్రహ్మానందం గడిలాగా భాస్కర్ అవార్డులు పెట్టుకున్నట్టు కూడా ఒక అవార్డు పెట్టుకో. అందరికి కూడా నమస్కారం అండి. ఈరోజు మరి 32వ డివిజన్లో
మరి జగన్ గారి మీద జరిగినటువంటి దారుణమైన సంఘటన గురించి మేమందరం కూడా మరి ఖండిస్తున్న రీతిగా సమావేశం అయి ఉన్నాము. మరి మీడియా ద్వారా మరి మేము ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏమనగా మరి జగన్ గారు ఒక్కళ్ళే పోరాటం చేస్తూ ఉన్నారు. మరి జగన్ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక మరి పవన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ ఈ 3 ప్రభుత్వాలు కలిసాయండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జగన్ని ఒక్కళ్ళనే కలిసి ఓడించలేమనే సంగతి వాళ్ళకి తెలుసు. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుందనే విధంగా మరి వాళ్ళందరూ గుంపులుగా కలిసి జగన్ గారిని ఓడించడానికి ఇంకొక వేరే మార్గం లేక మరి దాడులకి పాల్పడుతూ ఉన్నారు. దారుణమైన సంఘటనలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరి జగన్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన పరిపాలిస్తున్నటువంటి విధానాన్ని ఓర్చుకోలేక ఎంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి పథకాలు కానీ, ఇటువంటి రూలింగ్ ఆయనకి లేదు కాబట్టి జనాల్లోకి వెళ్ళలేక పేద ప్రజల గుండెల్లో ఆయనకి స్థానం లేదని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా తప్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి దారుణమైన సంఘటనలకి పాల్పడుతూ ఉన్నారు. మోసపూరితమైనటువంటి రాజకీయాలకి పాల్పడుతూ జగన్ గారిని ఎలాగైనా దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్కారం. నేను ముక్కుసూటిగా అడుగుతున్నా, ఇవాళ వాళ్ళు పార్టీలో గెలవక ముందే ఇంత రాజకీయం చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. అదే గెలిస్తే ఇంకా ప్రజలు బయట తిరగడానికి కూడా ఇబ్బంది పడిపోతారు. అందుకని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఏ రాజకీయాలు మంచోళ్ళని వాళ్ళు 3 కూటమిగా జరిగినా కూడా వాళ్ళు గెలవలేరనే ఇది వాళ్ళలో ఉంది. అందుకనే ఇంత కుట్ర పని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్న మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు దౌర్జన్యం చేశారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు మళ్ళీ ఆలోచించుకోండి. మీరు వీళ్ళని కనుక గెలిపిస్తే రోడ్డు మీద ప్రజలు తిరిగే అవకాశం ఉండదు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆనందంగా ఉందని వైసీపీ నేతలు అన్నారు. 5వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి, 6వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర స్థానిక నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. దేవినేని అవినాష్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని, వారికి అండగా ఉంటున్నామని చెప్పారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి, 900 కోట్ల సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ ప్రభుత్వానిదని వారు వివరించారు.
ముందుగా మీడియా మిత్రులు నమస్కారం చేసుకుంటూ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో భాగంగా 5వ డివిజన్లో దేవినేని క్రాంతి గారు అవినాష్ గారి అక్కగారి ఆధ్వర్యంలో గడప గడప పాదయాత్ర 65వ బూత్ లోకేష్ గారి ఆధ్వర్యంలో దేవినేని క్రాంతి గారు ఆధ్వర్యంలో ఈ రోజున గడప గడప పాదయాత్ర చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి డివిజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గంగిరేలు దెబ్బ దగ్గర నుంచి సున్నంబట్టిల దాకా ప్రతి ఒక్క కార్యకర్త, మహిళా కార్యకర్తలు, వీళ్ళందరూ నాయకులు ప్రతి ఒక్కరు హాజరవటం జరిగింది. దీనిలో భాగంగా ఒగ్గు విఠల గారు, లోకేష్ గారు, షకీలా గారు, కళ్యాణి గారు, రమణ గారు, దీని పేరు రతన్ రాజు గారు, దగాని సుబ్బారావు గారు, యూత్ వరుణ్ గారు, జూలేష్ గారు వీళ్ళంతా అటెండ్ జరిగింది. ప్రతి ఒక్క గడప గడపలో భాగంగా ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ అడుగుతుంటే ఎప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇంటికి కనీసం ఏదో ఒక పథకం ద్వారా వచ్చినాయి అమ్మ జగన్ గారి ప్రభుత్వంలో. ప్రతి ఒక్కరికి రాబోయే ప్రభుత్వంలో అటు అవినాష్ గారికి, జగన్ గారికి ఓట్లేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకునేది ఇప్పుడు ఇదంతా క్రిస్టియన్ ఏరియా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన పూర్వకంగా ఆశీర్వాదం చేశారు. రాబోయే ఎలక్షన్లో అటు అవినాష్ కానీ జగన్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 6వ డివిజన్లో బ్రహ్మానందరెడ్డి నగర్లో దేవినేని అవినాష్ గారి సతీమణి సుధీరా గారు, అలాగే కేశినేని నాని గారు వాళ్ళ అమ్మాయి హైమా గారితో కలిసి గడప గడపకి వెళ్ళి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి గురించి ప్రతి గడపకి వెళ్ళి చెప్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అంతా ఇంత. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మళ్ళీ జగన్ గారికి మేము అవకాశం ఇస్తామని జనం చెప్తూ ఉంటే మాకు ఎంతో సంతోషం కలిగింది. ఈరోజు గతంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో రాకముందు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు గతంలో ఈ కొండ ప్రాంతంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. దేవినేని అవినాష్ గారు ఎంపీగా దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి 6వ డివిజన్లో కొండ ప్రాంతంలోనే కానీ, అట్లాగే బ్రహ్మానందరెడ్డి నగర్ కానీ, బాలభాస్కర్ నగర్ కానీ, భగత్ సింగ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా సుమారు 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు అవినాష్ గారు జనంలోకి వస్తూ ఉంటే జనంలో అందరూ కూడా అవినాష్ గారు వచ్చాకే మా వార్డు బాగుపడిందని చెప్పడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అంతేకాదు ఈరోజు మేమందరం కూడా గడప గడపకి వెళ్తుంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఎంపీగా, కేశినేని నాని గారిని ఎమ్మెల్యేగా, దేవినేని అవినాష్ గారిని గెలిపించుకుంటామని ముక్త కంఠంతో ఇక్కడ ప్రజానీకం అందరూ ఏకకంఠంతో చెప్పడం జరుగుతూ ఉంది. మనందరం ఒకసారి ఆలోచించుకోవాలా. మళ్ళీ పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్తూ ఉన్నారు, పేదలకి, పెత్తందారులకి, పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం, ఈ యుద్ధంలో పేదల పక్షాన్ని నేను నిల్చున్నాను, నా వల్ల మంచి జరిగిందంటేనే, ప్రతి కుటుంబానికి మంచి జరిగిందంటే ఓటేయండి అని చెప్పి ఆయన ప్రతి బహిరంగ సభలో చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఏ ముఖ్యమంత్రి నా వల్ల మంచి జరిగిందంటేనే నాకు ఓటేయమని దమ్ము ధైర్యంగా అడిగే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మనందరం కూడా ఒకసారి ఆలోచించాలా. ఎంపీగా కేశినేని నాని గారిని, తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారిని గెలిపించుకుంటే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి ఆలోచన ప్రజానాయకానికి, సుధీరయ్య గారికి, హైమా గారికి ప్రత్యేక హృదయం చేర్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దాడులకు దిగడం సిగ్గుచేటని 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం మండిపడ్డారు. సీఎం జగన్, వెల్లంపల్లి శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని దుర్గమ్మను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందనను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దాడులకు దిగడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఓటమి భయంతోనే
ఇలాంటి దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సంక్షేమ అభివృద్ధి అందిస్తున్న జగన్పై జరిగిన దాడి ఘటన బాధాకరమన్నారు. సీఎం జగన్తో పాటుగా వెల్లంపల్లి శ్రీనుకు కూడా గాయాలు అవ్వడం జరిగిందని, వారిరువురు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి ఆయనను మరలా ముఖ్యమంత్రిని చేస్తారని స్పష్టం చేశారు. ఈ రోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మన జగన్ చాలా మంచి ఇదిలో మంచి ఫామ్లో వస్తుండగా బస్సు యాత్ర ఎంతో ఇది వస్తున్న ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన, ఎక్కడికి వెళ్ళిన బస్సు యాత్ర అన్నది మంచి స్పందనలోనే వస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష కూటమి వీళ్ళు మళ్ళీ జగనన్నే వస్తే వీళ్ళకి గుండెల్లో భయం అనేది పట్టుకుంది. ఎందుకంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఆ ప్రాంతం కులం ఏమీ చూడకుండా పార్టీ పరంగా కూడా కాకుండా అన్ని పార్టీ వాళ్ళకి ఎంతో అందరూ లబ్ధి పొందిన వాళ్ళే. మొన్న జరిగిన సంఘటనలో ప్రతి ఒక్కళ్ళు ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే జగనన్న సింగనారం దగ్గర రాళ్లతో కొట్టడం అన్నది బాధాకరం. ఎందుకంటే జగనన్న ప్రతి ఒక్కళ్ళకి మేలే చేశాడని ఎవరికి కీడు మాత్రం చేయలేదు. అలాగే జగనన్నకి రాయి తగిలి మళ్ళీ అది వెళ్ళి వెల్లంపల్లి గారికి తగలటం చాలా బాధాకరం. ఎప్పుడు జగనన్న ఒకటే అంటాడు, పైన దేవుడు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులు ఉండాలి అని అన్నారు. అట్లాగే అందరి తరపు నుంచి జగనన్నకి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి భగవంతుడికి, అలాగే శ్రీనన్నకి కూడా ఉంటాయి. ఆరోగ్యంగా తొందరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి రావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి భయం అనేది ఉంది. వీళ్ళు పార్టీ వాళ్ళు రారు, ఏ పార్టీ కూడా రాదు. మళ్ళీ వచ్చేదే జగనన్న పార్టీనే వస్తుంది. మళ్ళీ ఆయనే సీఎం అవుతారు. మళ్ళీ అలాగే ఎమ్మెల్యేగా మన శ్రీనన్నే వస్తారు. వీళ్ళు ఆరోగ్యంగా తొందరగా కోలుకొని రావాలని అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాలతోటి తొందరగా రావాలి, అలాగే ప్రజలందరిలో మళ్ళీ వాళ్ళు తిరగాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఇలాగా ఎలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచే కానీ పోలీసు వాళ్ళని కూడా మేము కోరుకుంటున్నాము. ఈ ఘటనకి కారణం ఎవరు అని అంటే ప్రతిపక్షాలు, అది తెలుస్తూనే ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రెస్ మీట్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పాడు, జగన్ గారి మీద ఇలా ఏపిస్తాము, రాళ్ళు ఏపిస్తాము అన్నారు. అన్న తర్వాత 2-3 రోజుల్లోనే ఇది జరిగింది. అది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ వచ్చేది జగనన్న ప్రభుత్వం. వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా వచ్చేదే జగనన్న ప్రభుత్వం. సీఎం జగన్పై దాడి హేయమైన చర్య అని 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి మండిపడ్డారు. అశేష జనవాహిని జగన్కి స్వాగతం పలుకుతుంటే ఇటువంటి రాళ్ల దాడులు దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. 30వ డివిజన్లో కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో జగన్పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాదరణ కోసం పోటీ పడాలి కానీ దాడులు చేయడం సరికాదన్నారు. ఓటమి భయంతో వికృత చేష్టలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. జగన్కి దక్కుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇటువంటి నీచ రాజకీయాలు చేసే అలవాటు చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. ఏ నాయకుడికి ఆదరణ పెరిగినా తట్టుకోలేక ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. నిన్న 13వ తారీఖు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మన సెంట్రల్ నియోజకవర్గం సింగినగర్లో తెలుగుదేశం వారిని సపోర్ట్ చేస్తున్నటువంటి గూండాలు అనైతిక చర్యకి పాల్పడిన దాని మీద, దాడి చేసిన దాని మీద మేము 30వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరసన తెలియజేస్తూ ఎవరైతే దాడి చేశారో వారందరినీ కూడా తొందరగా శిక్షించాలని చెప్పి పట్టుకొని వారందరినీ కూడా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేపట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పేదల పక్షాన పేదల సంక్షేమమే ఆయన ఆయుధంగా ముందుకు వెళుతూ సిద్ధం అని బస్సు యాత్ర ప్రారంభించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన సిద్ధం యాత్ర ప్రారంభంగానే అశేష జనవాహిని ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలుకున్న దాని మీద తెలుగుదేశం వారి మిత్రపక్షాలు వాళ్ళ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము అని ఏదో రకంగా నిలువరించాలి అని చెప్పేసి ఉద్దేశంతో భౌతిక దాడులకి వారు
ఈ చర్యలకు పాల్పడడం వాళ్ళ దౌర్భాగ్య స్థితి. ముఖ్యంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారిని, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారిని, వీరిద్దరిని కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద దాడి చేయడం అనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరంలో అడుగు పెట్టిన వెంటనే వచ్చిన విశేష ప్రజాస్పందనకి ఒక్కసారిగా గుండెలు అవిసిపోయి తెలుగుదేశం గుండాలు ఈ జనసందనం, ఈ జనాభిమానం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించడం కష్టం. వీళ్ళు ఎట్లాగానే నిరోధించాలి అనే కక్షతో సింగనూరు ప్రాంతాలు రాగానే వారిపైన స్థానిక శాసనసభ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పైన రాళ్ల దాడి చేయించడం అనేది చాలా దౌర్భాగ్యకరం. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇటువంటి హత్యా రాజకీయాలకి ఎన్నో ప్రయత్నం చేసింది, అయినా ఫెయిల్ అయింది. రాష్ట్రంలో రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జనాదరణ చూసి తట్టుకోలేక తెలుగుదేశం గూండాలు వారి నాయకుల యొక్క ఆలోచనల మేరకు చేశారని మేము బలంగా నమ్ముతున్నాం. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో బస్సు యాత్ర జరిగిందో ఆ బస్సు యాత్రలో టీడీపీ గూండాలు చంద్రబాబు నాయుడు ప్లాన్ ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 13వ తారీఖున దాడి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఎలిమినేట్ చేయడంలో కానీ కుట్ర పంతంలో కానీ ప్రథమ పాత్ర పోషిస్తారు వాళ్ళు. ఆ రోజు రంగా గారిని అదే విధంగా చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కూడా ఇదే విధంగా ఎలిమినేట్ చేయాలి, మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ మనుగడ ఉండదు అని చెప్పి వాళ్ళు ఈరోజు కుట్ర పన్ని ఆ రోజు రాళ్ళు దాడి చేయడం జరిగింది. మేము ఈసీ గారికి కూడా ఒకటే చెప్తున్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారికి ఇక్కడ వెల్లంపల్లి గారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే వెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థికి రక్షణ లేకపోతే ఈరోజు కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి అభ్యర్థిస్తే వాళ్ళకి ఏ విధంగా రక్షణ ఉంటుంది? సీఎం జగన్ వెల్లంపల్లి శ్రీనివాస్ పై ఓ పథకం ప్రకారమే దాడి జరిగిందని 61వ డివిజన్ వైసీపీ నేతలు ఉమ్మడి వెంకట్రావు, బల్లం కిషోర్లు ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోవాలి గాని దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే ఓటుతో ప్రతిపక్షాలకు సరైన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై దాడిని ఖండిస్తూ 61వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకట్రావు, రమాదేవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్పై దాడికి సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే అని తాము భావిస్తున్నామన్నారు. ప్రజల్లో జగన్కు వస్తున్న ఆదరణను తట్టుకోలేకే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు. ఏదో రకంగా జగన్ బస్సు యాత్ర ఆపాలనే పథకం ప్రకారం ఈ పని చేశారన్నారు. రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగవడం ఖాయమని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే ఓటుతో ప్రతిపక్షాలకు సరైన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది 100% చంద్రబాబు నాయుడు చేసిన కుట్రల్లో భాగమే. మరి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడనే అకృషితోనే మరి సీఎం గారిని ఎట్లాగా ఈ మధ్య సిద్ధం సభలు కానీ బస్సు యాత్ర కానీ బ్రహ్మాండంగా ప్రజలు జగన్ గారి బ్రహ్మరథం పడడం చూసి ఓర్చలేక ఏదో రకంగా జగన్ గారిని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈ పన్నాగం పన్ని ఈ పథకం ప్రకారం ఈయన్ని దాడి చేయించాడు. ఇది చాలా దారుణం. చంద్రబాబు గుర్తుంచుకో, రానున్న రోజుల్లో నీ టీడీపీ పత్తా లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి అవ్వో, నువ్వు ఎమ్మెల్యే కూడా అవ్వో, నువ్వు కుప్పంలో కూడా ఓడిపోతావు. ఇట్లాంటి దుష్ట కార్యక్రమాలు, ఇట్లాంటి యదవ వేషాలు వేసి మరి మా ముఖ్యమంత్రి గారిని పై దాడి చేయించావు. ఇది చాలా అన్యాయం. ఏదైనా రాజకీయంగా ఉంటే నువ్వు రాజకీయంగా చూసుకో. నువ్వు పోటీ చేస్తున్నావు, మేము పోటీ చేస్తున్నాం, అట్లా చూసుకోవాలి. కానీ ఇలాగా దాడి చేయడం చాలా అన్యాయం. రానున్న రోజుల్లో మీ ప్రజలు నిన్ను ఇలా చేయించిన నువ్వు మన జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేసిన దాన్ని నీకు చీకొడుతున్నారు ప్రజలు. ఆంధ్ర రాష్ట్రం ప్రజలు చీకొడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గం చేసి ఇంత ముఖ్యమంత్రి గారిని దాడి చేయిస్తావని. ఏదైనా రాబోయే రోజుల్లో నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. శనివారం నాడు సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సెంటర్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాన్ని మా 60వ డివిజన్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు కార్పొరేటర్ ఉమ్మడి రమ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అందరికీ తెలియజేస్తున్నాము, సెంటర్ మరి ప్రతిపక్ష కూటమికి దుష్ట కూటమి కూడా ముందుకు తెలియజేస్తున్నాము. మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, భౌతిక దాడులు చేసి మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ మీద జగన్ గారి మీద కూడా మీరు దాడులు తెగించే స్థితికి దిగజారారు.
మీరేమైనా భయపెట్టి ఓటర్లను ప్రలోభ చేద్దాం అనుకున్నారా, భయపెడదాం అనుకున్నారా? ఏ రకంగా మీరు నిర్ణయించుకున్నారు? అంటే మీకు ఎప్పుడైతే మన జగన్ గారికి ప్రజాదరణ ఉందో ఓర్వలేక మీరు ఈ రకంగా దాడులు తెగబడి భయభ్రాంతి గురి చేద్దామన్న మీ కూటమి యొక్క ప్రయత్నాన్ని తిప్పికొడతారని ఓటర్లో మరీ నొక్కి చెప్తున్నాము. ఇందులో భాగంగా మీరు చేసే ప్రతి చర్యను ప్రతి ఒక్క ఓటర్ గమనిస్తున్నాడు. రేపొద్దు రానున్న ఎలక్షన్లో కరెక్ట్గా 4 రోజులు జరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీరు పత్తా లేకుండా పోతున్నారని ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మొత్తం కలిసి ముక్తగానే చెప్తున్నారు. దాడులు అనేవి ఏది కాదు, ఏదైనా ఉంటే ఒక ఓటు ద్వారా మంచితనం నిరూపించుకొని మీ యొక్క మంచితనం ఈ 4.5 కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ సీనియర్స్ని చెప్పుకున్నారు. 14 సంవత్సరాల కాలంలో మీరు చేయలేంది ఆయన 4.5 సంవత్సరాల కాలంలోనే చేసి చూపించాడు. అలాంటి వ్యక్తి అలాంటి పోటీపడి సంక్షేమం అందించండి, ప్రజలకు మంచి చేయండి. ఈ రకంగా మీరు ముందుకెళ్ళాలి. కానీ కాంగ్రెస్ పార్టీ మన 13వ తారీఖు విజయవాడ నగరంలో అశేష జన ప్రపంచంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సిద్ధం బస్సు యాత్ర మన వారధిపై పోటెత్తిన జన సందోహంతో అన్ని డివిజన్లో కవర్ చేసుకుంటూ సెంట్రల్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కరెక్ట్గా సింగనగర్ డాబా హోటల్ సెంటర్ దగ్గరికి రాగానే గంగానమ్మ గుడి వద్ద కరెంటు ఆపి చేసి మరి భౌతిక దాడి జరగడం అత్యంత విషాదకరం, చాలా దురదృష్టకరం. ఈరోజు అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయాన్ని కూడా ఛేదిస్తూ ఈ దాడి జరగడాన్ని ఇది ప్రతిపక్షాలు చేసిన కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద ఇప్పటికే సిట్టు ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. అవసరమైతే సిబిసిఐడికి కూడా దీన్ని ఇచ్చి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పని ఎన్నికల సమయంలో ఏదైనా మీరు చేయబోయే మంచిని మేము చేస్తున్న మంచిని ప్రజలకు తీసుకెళ్లాలి తప్ప ఈ ప్రజల సమస్యలను పక్కదారి పట్టించే విధంగా భౌతిక దాడులు చేయటం, ఒకరినొకరు నిర్మూలించుకోవాలని చెప్పని అనుకోవటం, అంటే వ్యక్తులు నిర్మూలించుకున్న తర్వాత మీరు ఎవరి కోసం పరిపాలించాలనుకుంటా ఉన్నారు? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి సోదరి ధనలక్ష్మి అన్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధులు కావాలంటే సుజనను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి మద్దతుగా ఆయన సోదరి ధనలక్ష్మి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ కరపత్రాన్ని అందించి వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ప్రజలు సుజనా చౌదరిని గెలిపించుకోవాలని సూచించారు. అనంతరం జనసేన నాయకురాలు తిరుపతి అనూష మాట్లాడుతూ సుజనా చౌదరి లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గానికి రావడం నియోజకవర్గ ప్రజలు అదృష్టమని అన్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలోని అరాచకాలను ప్రజలు కళ్ళారా చూశారని చెప్పారు. అభివృద్ధి చేసే కూటమి నాయకులను ఎన్నికలలో గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంటుందన్నారు. మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అభ్యర్థి సుజనా చౌదరి గారి చెల్లెళ్ళండి. నేను అన్నయ్యని గెలిపించండి. నా పేరు ధనలక్ష్మి. అన్నయ్యని గెలిపించండి. ఈ ఏరియాని అంతా డెవలప్ చేస్తారు. ఆయన ఎప్పుడూ సేవ కోసమే తపన పడుతూ ఉంటారు. ఈ ఏరియాని చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇంత బ్యాక్వర్డ్గా ఉందని. నాకు బాగా నమ్మకం అండి. మీరు గెలిపించండి, ఆయన మీకు నిరూపించి చూపిస్తారు. అభివృద్ధి చేసి మీకు నిరూపిస్తారండి. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతి అనూష. జనసేన పార్టీ నుంచి మన ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సృజనా చౌదరి గారు ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి రావడం నిజంగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి, ఒక మంచి మంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు మన దగ్గరకు వచ్చి మన నియోజకవర్గానికి డెవలప్మెంట్ అందిస్తామంటే మనందరం కూడా ముందుండి సహకరించాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అరాచకాలు చేశామో ఈరోజు మనందరం కూడా చూసాం. వీటన్నిటినీ కూడా చెక్ పాయింట్ పెట్టాలంటే ఇక్కడ ఖచ్చితంగా సృజనా చౌదరి గారిని గెలిపించుకొని తీరాలి. ప్రజలందరికీ కూడా ఒకటే అవగాహన పెట్టుకోండి, మనందరం కూడా ఎన్డీఏ కూటమిలో సపోర్ట్ చేస్తున్నాం. సో ఎన్డీఏ కూటమిలో ఇలాంటి అభ్యర్థిని కనుక గెలిపించుకుంటే రేపు మన నియోజకవర్గం నిజంగానే ఏపీలో నెంబర్ 1 స్థానంలో ఉంటుందని కూడా ఈరోజు నమ్మకం వ్యక్తం చేస్తూ
సెలవు తీసుకుంటున్నాను. నిజంగా పశ్చిమ నియోజకవర్గం చేసుకున్న అదృష్టం అండి. ఏదైతే కొండ ప్రాంతం ప్రజలు గర్భిణీ స్త్రీలు కూడా కానీ హార్ట్ అటాక్ వచ్చి కానీ చాలామంది చనిపోతున్నారు. దానికి శాశ్వత పరిష్కారంగా ఆయన ఒక ఇంజనీర్ అండి. గతంలో ఎంకే బేగ్ గారు ఇంజనీరు, మరి సృజనా చౌదరి గారు ఇంజనీరు. ఈ 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో 2.5 లక్షల మంది ఉన్న ఈ ప్రజలకి చాలా న్యాయం చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. 2 నెలలే కనుక సృజనా ఫౌండేషన్ పక్కన పెడితే ఈ పశ్చిమ నియోజకవర్గం మొత్తాన్ని సుందరవనంగా ఒక చాలా అభివృద్ధి మార్గంలో తీసుకొస్తారని, అంతేకాకుండా పిల్లల చదువులకే కానీ ఏ ఒక్క సహాయమైనా సరే సృజనా ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తారని, ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రూపురేఖలే తక్షణమే మారుస్తారని చెప్పి మేము చెప్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ యాదవ్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఆయన ప్రవర్తనా విధానం చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని అన్నారు. రాజకీయాల్లో దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబుకు మొదటి నుంచి కుళ్ళు కుతంత్రాలు బాగా అలవాటు అని, పవన్ కళ్యాణ్కు ఏమైందో తెలియదని, కళ్ళు తాగిన కోతుల్లా ప్రవర్తిస్తున్నారని జగన్పై విమర్శలు చేశారని మండిపడ్డారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పవన్ కళ్యాణ్ అంటే గాలివాటం గలవాడని నిన్న ఆయన చేష్టలు ప్రవర్తన బట్టి అర్థమైందన్నారు. ఆయన యువతకు ఏ సందేశం ఇస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. బీసీలకు రాజ్యాధికారం కావాలన్నది ఆర్ కృష్ణయ్య కళ అని ఢిల్లీలో కూడా అనేక ఉద్యమాలు చేశారన్నారు. బీసీలకు 50% రాజకీయ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డిని అభినందించాల్సింది పోయి ఆయన్ని విమర్శించడం దారుణమన్నారు. బీసీలందరూ ఏకతాటిపైకి రావాలి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి అని అనుకుంటున్నామని తెలియజేశారు. దుష్ప్రచారాలు చేస్తూ మనకి తగాదాలు పెడుతూ పబ్బం గడుపుకుంటున్న అగ్రకుల నాయకులు, అగ్రకుల పార్టీలకు చెప్పుతో కొట్టి జగన్మోహన్ రెడ్డికి 175 సీట్లు రావడంలో బీసీలు కీలక పాత్ర పోషిస్తారన్నారు. పవన్ కళ్యాణ్కు, నారా లోకేష్కు రాజకీయ పరిపక్వత లేదన్నారు. రాబోయే రోజుల్లో వారికి ప్రజలు బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ఇన్ఛార్జిని. ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో దీన్ని అందరూ ఖండిస్తూ ఉన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేయడం, అలాగే స్టాలిన్ గారు కానీ, మమతా బెనర్జీ గారు కానీ, అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా దీన్ని ఖండిస్తూ ఉంటే, ముఖ్యంగా నిన్న మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన విన్యాసాలు కానీ, ఆయన మాట్లాడిన విధానం కానీ చాలా జుగుప్సాకరంగా ఉంది. రాజకీయాల్లో మరీ దిగజారి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదని కూడా నాకు స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి మొదటి నుంచి కుళ్ళు కుతంత్రాలు బాగా అలవాటు కాబట్టి ఆయన గురించి కొంచెం పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారికి ఏమైందో నాకైతే తెలియదు, కానీ నిన్న ఒక సీఎం గారిని పట్టుకొని ఆయన మీద జరిగిన దాడిని ఖండించకపోతే అది వేరే దారి, కానీ ఒక కళ్ళు తాగిన కోతిలాగా, ఒక వడదెబ్బ తగిలిన కాకిలాగా, ఒక పార్టీ అధ్యక్షుడు విషయం ఆయన మర్చిపోయాడు. ఎలాగో నెక్స్ట్ టైం అయితే ఉండదు, అది కూడా ఉండదు. ఆయన ఆ వారాహి యాత్రని పెట్టి నిజంగా పవన్ కళ్యాణ్ అంటే గాలివాటం గల్లోడని చెప్పి నిన్న గాలి చేష్టలో యూత్కి ఆయన ఏం సందేశం ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. గురకరాయితో కొడితే రాష్ట్రం అంతా ఇంత ఇదవ్వాలా, అసలు ఆయన మాట్లాడే మాటలు ఎవరో బ్లేడ్తో కోస్తున్నారని, ఇంకా ఈయన చెప్పే వింతాయనన్నిటికీ మాత్రం రాష్ట్రం మొత్తం ఉడికిపోవాలి. సాక్షాత్తు సీఎం గారికి తగిలిన దెబ్బకి ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా అసలు మేము మాట్లాడకూడదు, ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఖండిస్తూ ఉంది. సరే అందరూ చాలా నీట్గా చేస్తున్నారు, మేము ధర్నాలు చేసాం, కానీ ఎంత స్పందించకపోయినా సరే ఆయన మాట్లాడిన మాటలకి బాధేసి మేము స్పందిస్తూ ఉన్నాం. ఇవాళ బీసీలు కూడా ఒక విషయం అయితే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ గులకరాయి డ్రామా ఆడారని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా అన్నారు.
కోడికత్తి తరహాలోనే గులకరాయి డ్రామాకు ఎంపీ కేసినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూత్రధారులు అని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం అని వైసీపీ నాయకులు చెబుతున్న కార్యకర్తలు ఒక్కరు కూడా నమ్మడం లేదని బోండా ఉమా అన్నారు. గులకరాయి దాడి డ్రామా అని వైసీపీ నేతలకు అర్థం కావడంతో ఒకరు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపలేదన్నారు. కేసినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ కాల్ డేటా బయట పెట్టాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రౌడీ షీటర్ వంకా సీనుపై అనుమానాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి వచ్చే సమయంలో కరెంటు ఎందుకు తీశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నారు. ఐపాక్ ముఖ్యమంత్రి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. నందిగామ, ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీద దాడి జరిగితే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక దీని వెనుక ఎవరు ఉన్నారో అసలు వాస్తవాలు బయటపెడతామన్నారు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి సానుభూతి డ్రామానికి తెరలేపాడు. సానుభూతి డ్రామాకి తెరలేపి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో అన్ని రకాలుగా వెల్ ప్లాన్డ్గా గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో 2019లో కోడికత్తి డ్రామా ఏ విధంగా అయితే ఆడాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా ఆడాడు. ఈ గులకరాయి డ్రామాలో సూత్రధారి పాత్రధారులు కేసినేని నాని, వెల్లంపల్లి సీను. వీళ్ళిద్దరూ మొత్తం పథక రచన చేసి ఏ విధంగా వేయాలి, ఏ విధంగా ఎక్కడ నుంచి చేయాలి, ఎవరు వేయాలని చెప్పి 1 టౌన్కి చెందినటువంటి పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి రౌడీ షీటర్ని తీసుకొచ్చి అంత పెద్ద డ్రామాని వెల్లంపల్లి సీను, కేసినేని నాని కలిసి చేసినటువంటి కార్యక్రమం. కేసినేని నాని, వెల్లంపల్లి సీను చేసినటువంటి కుట్ర. సీఎం జగన్ నుండి కారిన రక్తం బొట్టుకు ప్రతీకారంగా ప్రజలు పోలింగ్ రోజు సిరా చుక్కతో ప్రతిపక్షాలకు సమాధానం చెప్తారని 67 డివిజన్ వైసీపీ నేతలు బెవర నారాయణ, నాగరాజులు అన్నారు. సీఎం జగన్కు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే దొంగచాటు దాడులకు పాల్పడ్డారని విమర్శలు చేశారు. ఓటమి భయంతో ప్రతిపక్ష నాయకులు భయపడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై జరిగిన దాడిని ఖండిస్తూ 67 డివిజన్ బాంబే కాలనీలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బెవర నారాయణ, నాగరాజులు మాట్లాడుతూ మేము సిద్ధం బస్సు యాత్రకు ప్రజలలో విపరీతమైన స్పందన వచ్చిందని అన్నారు. వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలుపుతున్నారని చెప్పారు. సీఎం జగన్కు వస్తున్న విశేష ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్ష నాయకులు దొంగచాటుగా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి పనులకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో సిరా చుక్కతోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. మొన్న 13వ తారీఖు జరిగిన సిద్ధం బస్ యాత్రకు విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారిపై, అలాగే మా ప్రీతమ నాయకులు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు కాబోయే మినిస్టర్ గారైన వెల్లంపల్లి సీని గారి మీద దాడి ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు 67 డివిజన్ బాంబే కాలనీలో పెద్ద ఎత్తున ఈరోజు మహిళలు, అలాగే మా డివిజన్ పెద్ద చిన్న అంతా నాయకులంతా కలిపి నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసనకు బోండమ్మ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అతను చేసింది ఏమైనా చర్య. ఒక సిద్ధం సభలో ఎంతోమందికి పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వెల్లంపల్లి సీని గారి మీద ఇలా దాడి చేయడం ఖండిస్తున్నాం. మొన్న ప్రియతమైన జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ నియోజకవర్గం రావడం జరిగింది. మేము సిద్ధం
కార్యక్రమం ప్రీతమైన జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన తర్వాత ప్రజల్లో విపరీతమైన స్పందన. మా జగనన్న వస్తున్నాడని చెప్పి వేలాది మంది స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆయన చూడాలి, మంచి మంచి పథకాలు పేద ప్రజలందరికీ కూడా అందజేసేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చూడాలని చెప్పి ఒక తపనతో స్వచ్ఛందంగా వేలాది మంది జనం రావడం జరుగుతుంది. దాన్ని తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కుట్రపన్ని ఆయన్ని నిరాశపరచాలని, ఆయన్ని ఒక భయప్రాంతులను చేయాలని చెప్పి ప్రతిపక్షం పార్టీ అనుకుంటుంది. అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, అదొక్కటి మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఉడతూపులకి, ఇలాంటి చిన్న చిన్న కుట్రపూతుగా రాజకీయాలకి, ఇలాంటి కుట్రపూతుగా ఇలాంటి వాటికి కూడా భయపడే వ్యక్తి కాదు. అందరికీ నమస్కారం అండి. మొన్న శనివారం రాత్రి జరిగిన మన జగన్మోహన్ రెడ్డి ప్రీతమ నేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఇది కానివ్వండి, అదేవిధంగా మన సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వెల్లంపల్లి గారి మీద జరిగిన అది హత్యా ప్రయత్నమే అనాలండి. ఎందుకంటే మేము ఓడిపోతున్నాము, మేము గెలవలేమని చెప్పేసి టీడీపీ వాళ్ళు కానివ్వండి, జనసేన కానివ్వండి, వాళ్ళ కూటమి మొత్తం కలిసి ఇంకా మాకు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మాకంటూ ఇంకా గుర్తింపు అనేది లేదు అని చెప్పేసి కావాలని ఇక వాళ్ళు ఏమి చేయలేక ఇట్లాంటి చేతగాని తనులు, చేతగాని పనులు, చేతగాని దద్దమ్మ వేషాలు వేస్తున్నారు. కానీ గెలిచేదైతే ఇక్కడ మా సీఎం గారే, మళ్ళీ సీఎం గారు 2004లో జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. సెంట్రల్ నియోజకవర్గం అయితే మా వైసీపీ అడ్డా అని చెప్పేసి ఏనాడో జనం తేల్చేశారు. ఇప్పుడు కూడా గెలిచిపోయినట్టే మా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, సెంట్రల్ నియోజకవర్గం వెల్లంపల్లి కానీ గెలిచిపోయినట్టే, అది లెక్క చేసుకొని మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఇది చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పాల్సింది ఉంటుంది. మరీ చెప్తున్నాను, బోండావుమా నీకు చేతగాక నువ్వు చేతగాని దద్దమ్మవయ్యి ఎవరినో తీసుకొచ్చి రౌడీ షీటర్లు తీసుకొచ్చి పెట్టించావేమో, మేమైతే అలా కాదు. మా నాయకుడు మా అధినేత జగనన్న వద్దు, గొడవలొద్దు, ఏదైనా సానుకూలంగా జరగాలి అనబట్టి మేము ఆగుతున్నాము. ఏదైతే బస్సు యాత్ర సిద్ధం అనే యాత్రలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నప్పుడు చేతగాని ప్రతిపక్ష నాయకులు ఒక రాయితో సీఎంను రాయితో ఖండించినందుకు మేము ఎంతగానో ధర్నా చేస్తున్నాము. ఏదైతే ఆ రాయి తగిలి సీఎం గారికి, అలాగే సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీను గారికి ఆ రక్తపు చొక్కే రేపు జరగబోయే ఎలక్షన్లో సిరా చొక్కగా అయ్యి ఓట్లుగా మారబోతుంది. గుర్తుపెట్టుకోండి ప్రతిపక్ష నాయకులు, మా గెలుపుకు తొలిమెట్టు మొన్నటి నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి మీరు మాకు చెందిన రక్తమే ప్రజలు సిరా చొక్కతో రేపు అత్యధిక మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపించుకొని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము గెలిపించుకుంటామని చెప్పి తెలియపరుస్తుంది. బెన్ సర్కిల్ సమీపంలో అత్యంత అట్టహాసంగా బాంబే జ్యువెలర్స్ ప్రారంభమైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని వర్గాల కస్టమర్లను ఆకర్షించే విధంగా వివిధ రకాలైన మోడల్స్, నగలను అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా డైమండ్స్, ప్లాటినం తయారు చేసిన ఆభరణాలను ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. జ్యువెలరీస్ ప్రతినిధి మనీష్ జైన్ నూతనంగా ప్రారంభించిన షాపులో మాట్లాడుతూ కొనుగోలుదారుల అభిరుచికి తగిన విధంగా వివిధ రకాలైన మోడల్స్తో కూడిన పసిడి ఆభరణాలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. సుమారు 9 దశాబ్దాలుగా తమ కుటుంబ సభ్యులు మొత్తం ఈ వ్యాపారంలో ఉన్నట్లు వివరించారు. మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అందుకు తగు రీతిలో ఆభరణాలను తయారు చేయించి కస్టమర్లకు అందించడమే తమ ఉద్దేశమన్నారు. పాత తరం మోడల్స్ నుంచి నేటి ఆధునిక యుగం వరకు అన్ని రకాల మోడల్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నమ్మకం, సరైన ధర, నాణ్యత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకోవడం వల్లే ఈ వ్యాపారాన్ని 9 శతాబ్దాలుగా విజయవంతంగా రాణిస్తున్నట్లు జైన్ వివరించారు. అతి తక్కువ సమయంలో కొనుగోలుదారుల అభిమానాన్ని పొందడం జరుగుతుందన్నారు. గోల్డ్, డైమండ్, ప్లాటినం తదితర వాటితో ప్రత్యేకంగా తయారు చేయించిన వివిధ రకాలైన మోడల్స్ కస్టమర్లకు అందుబాటులో తెచ్చినట్లు హైరా వివరించారు.
We are into gold and diamond jewelry business since 1936 in city of Vijayawada. As per market conditions, and market is migrating from old town to main roads. So we have also opened today our new showroom at MG Road. So we welcome you all to a new place with all gold and diamond jewelry ornaments. Thank you. You can avail special opening offer also at the venue. Thank you. మేము బాంబే జ్యువెలర్స్ విజయవాడ నుంచి. సో మేము 9 శతాబ్దంగా ఇదే బిజినెస్లో ఉన్నాం. మా ముత్తాత గారు ఇది స్టార్ట్ చేశారు. సో మా లెగసీ నడుస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి. సో ఇంకా గ్రోత్ అయ్యే కోసం కస్టమర్స్ను అందరినీ ఇవాళ మా ఓపెనింగ్ అయింది 15th of April 2024 MG రోడ్ పైన. సో మీరు ఖచ్చితంగా రావాలి అందరూ. ప్లస్ మాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో 50% ఆఫ్ ఉన్నాయి ఆన్ మేకింగ్ చార్జెస్ ఆన్ ఎవ్రీ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ పర్చేజెస్. అండ్ ఇంకా వచ్చేసి డైమండ్ క్యారెట్ వాల్యూ వచ్చేసి 53,999 నుంచి స్టార్ట్ చేసాం. సో తప్పకుండా రండి, కొత్త డిజైన్స్ను వచ్చినాయి. మేము ఎప్పుడే అంటే ఏఎంసీ కాంప్లెక్స్ షాప్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. అన్ని కొత్త ఐటమ్స్ ఇక్కడ వచ్చాయి. కొన్ని నక్షి ఐటమ్స్ వచ్చాయి, విక్టోరియన్ ఐటమ్స్, మోజోనైట్ ఐటమ్స్, అన్ని ట్రెండీ ఐటమ్స్ చాలా తెచ్చుకున్నాము. మీరు రండి, చూసుకోండి. ఈరోజు ఓపెనింగ్ డే ఆఫర్స్ కూడా పెట్టాము. ఓపెనింగ్ డే కాకుండా డైరెక్ట్ అక్షయ తృతీయ వరకు ఆఫర్స్ పెట్టాము. మీకు మేకింగ్ ఛార్జెస్ మీద 50% ఆఫ్ను, డైమండ్ ప్రైసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 54,000 per carat, సైజెస్ బట్టి అలాంటి ఆఫర్స్ పెట్టాము. సో రండి, కొత్త ఆఫర్ ప్రోడక్ట్స్ చూసుకోండి. థ్యాంక్ యూ. సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు జగన్పై హత్యాయత్నానికి పాల్పడ్డారని 1వ డివిజన్ కార్పొరేటర్ ఉద్దంటి సునీత ఆరోపించారు. ఓటమి భయంతోనే కూటమి నేతలు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో కూటమి నేతలకు ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పనున్నారని అన్నారు. సీఎం జగన్ పై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై జరిగిన దాడులను ఖండిస్తూ 1వ డివిజన్ కార్పొరేటర్ సునీత ఆధ్వర్యంలో గుణదల లెనిన్ నగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కార్పొరేటర్ ఉద్దంటి సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై వెల్లంపల్లిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మేము సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జన ప్రభంజనం చూసి ఓటమి చెందుతున్నారని, భయంతోనే ఈ కుట్రలు పన్నారని పేర్కొన్నారు. ఈ దాడికి ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెబుతారని వెల్లడించారు. కూటమి నాయకులే ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారని, అందుకే చంద్రబాబు హత్యాయత్నం చేశారని ఆరోపించారు. నమస్కారం అండి. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే అరాచక పాలన నాకు తెలియట్లేదు. ఎందుకనంటే జగన్ గారు చేస్తున్న బస్సు యాత్రకి వచ్చే స్పందన చూసి ఓర్వలేక తెలుగుదేశం ప్రభుత్వం కూటమి చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, దానికేమో 2.0 1.0 అని పేర్లు పెట్టడం ఏంటి? ఆ జనం ఏంటి? ఆ జనం ప్రభంజనం ఏంటి? ఆ ప్రభంజనం చూస్తే ఎవరికైనా సరే శత్రువుకైనా కానీ కళ్ళు కుట్టే పరిస్థితే. దాన్ని వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేసి అది ఊహించే అందుకని రాళ్ళదాడి చేయించారు. దీన్ని ఒక మనిషికి అంటే మనిషి పోతున్నా కానీ ప్రాణం పోయే పరిస్థితి ఉంటుందని ఆలోచించకుండా, అంటే ప్రాణం తీసేద్దామనే ఉద్దేశంతోనేగా ఇంత చేసింది. ప్రాణం పోతే ఎవరండి బాధ్యత దీనికి? అంటే వెల్లంపల్లి గారికి కన్ను పోయింది, ఇప్పుడు ఎవరండి బాధ్యత? ఇంత అరాచకమా? అంటే ఉండొచ్చు, రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు, దేనికి ఉంటారు, అన్ని రకాలుగానే ఎదుర్కోవాలి. కానీ నీకు దమ్ముంటే ధీటుగా ఎదుర్కోవాలి, అంతే తప్ప రాళ్ళు ఇసిరి కర్రలు ఇసిరి ఇది ఎంత అరాచకత్వం అని ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలోనూ కూడా లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి రాబోయే మే 13వ తారీఖున జరిగే ఎన్నికలే దీనికి ప్రత్యక్షంగా సాక్ష్యంగా ఉంటుంది. ఆ రోజు ప్రజలు ఇచ్చే తీర్పే దీని అంతటికి చూస్తారు మీరే రిజల్ట్ కింద. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో జనం తీర్పు ఒకవైపుగానే ఉంటుంది. అసలు రెండో వైపు డిపాజిట్లు కూడా మొత్తం అన్ని 175 నియోజకవర్గాల్లో
టీడీపీకి జనసేన కూటమికి డిపాజిట్లు కూడా రావని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేశారో, విజయవాడ నగరానికి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రత్యక్షంగా చేసి బస్సు యాత్ర చేస్తూ దాన్ని మేము విజయవంతం చేసినాం చాలా చక్కగా. కాదు చిన్న అపశృతి జరిగింది సెంట్రల్ నియోజకవర్గంలోనే. మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాయి తగలడం, అదే రాయి జగన్మోహన్ రెడ్డి గారికి వెల్లంపల్లి గారి కన్నుకు తగిలి మేము చాలా బాధిస్తున్నాం. దాన్ని మేము చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మా డివిజన్ తరపున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ కలిసి పెద్ద కూటమిలాగా చేసి బీజేపీని కూడా కలుపుకొని ఇలాంటి కుతంత్రమైన రాజకీయాలు చేస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలు దాన్ని ముందుకు తీసుకెళ్తా ప్రజల్లోకి ఇప్పుడు ఉండే నాయకుడు అంటే ఎవరన్నా ఉన్నారంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సంక్షేమం ఒక్కటే కాదు, అభివృద్ధి పథంలో కూడా ముందుకెళ్తున్నారు. దీన్ని ఎలా కొట్టాలో తెలియక రాజకీయాల్లో ఒక రాయి ద్వారా చెప్పి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు. కానీ మేము దీన్ని తీవ్రంగా మా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. సంక్షేమమే కాదు, రేపు అభివృద్ధి పథంలో కూడా మేము ముందుకెళ్తాము. ఈ రాజకీయంలో ఏదైనా ఉంది అంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాగ రాళ్ళ దాడి కుతంత్ర రాజకీయాలు చేయకూడదని నేను కోరుకుంటున్నాను. రేపు మే 11 జరగబోయే ఎలక్షన్లో కూడా మేము 175 to 175 అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 25 to 25 ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 49వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నీలం మనోజ్ కుమార్ తన అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ కేశినేని నాని సమక్షంలో కేసరపల్లి బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ వద్దకు వెళ్లి పార్టీలో చేరారు. వారికి సీఎం జగన్ వైసీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్పై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండించిన వైసీపీ శ్రేణులు. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు తెలిపిన నాయకులు. జగన్పై జరిగిన దాడి హేయమైన చర్య అంటూ మండిపడ్డ వైసీపీ కార్పొరేటర్లు. దాడి చేసిన వ్యక్తుల్ని త్వరగా పట్టుకొని శిక్షించాలని డిమాండ్. 22వ డివిజన్లో పర్యటించిన వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్. టీడీపీ దొంగ హామీలను ప్రజలు నమ్మవద్దని సూచన. ఇవి ఈనాటి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.